నేపథ్యం ఎట్లుందో చూడగా ఫోన్ ట్యాపింగ్లో ఫ్రీ హ్యాండ్ కేసు దర్యాప్తులో టాస్క్ ఫోర్స్కు పూర్తి స్వేచ్ఛ, అందులో నా ప్రేమే లేదు, మా ప్రభుత్వం ట్యాపింగ్ చేయదు, అలాంటి విధవ పనులు మేము చేయం. అధికార మార్పిడి తర్వాత ఎస్ఐబిలో కొన్ని వస్తువులు మిస్, ఈ కేసుల టెలిగ్రామ్ చట్టం సెక్షన్ జోడించి దర్యాప్తు చేస్తాం. రాష్ట్ర గీతం బాధ్యత అందశ్రీకి అప్పగింత. స్టేట్ ఎంప్లాయ్ రూపకల్పన ఫైర్ ఆర్ట్స్ కాలేజీకి కాళేశ్వరం నిపుణుల సూచనలతో ముందుకు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. ఇక చూడు ఏమైందో, ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఇక రాష్ట్ర గీతం గురించి తెలంగాణ వ్యక్తికి ఇవ్వాలని చాలామంది ట్విట్టర్ వేదికగా సోషల్ మీడియాలో అక్కసి వెలగక్కుతున్నటువంటి నేపథ్యంలో అది నాకేం సంబంధం లేదు, నాకు సంబంధం లేదన్నట్టుగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, బాధ్యత కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, అందశ్రీ మీద నెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకన్నా నీచమైన పరిపాలన ఎక్కడ ఉంటుందా? ఇంతమైన నీచమైనటువంటి ఆలోచన ఎక్కడ ఉంటుందా? ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నాకు సంబంధం లేదు, ఆ బాధ్యత అంతా అందశ్రీకే అప్పచెప్పినటువంటి నేపథ్యం ఉంది అంటే చూడు ఎంత వ్యతిరేకత ఉందో. ఇక ఇప్పుడు రేవంత్ అన్న నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని మరవద్దే, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, నిన్ను తెలంగాణ ప్రజలు కోరి తెచ్చుకున్నారు. మరి అట్లాంటి సందర్భంలో నువ్వు ఈ రాష్ట్ర గీత బాధ్యత అందశ్రీకి అప్పగించినాను అని చెప్పడంలో నీ అంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నా, లేకపోతే ఆయన ఎమ్మెల్యే ఎంపీ అనుకుంటున్నాడు, అర్థం కాని అయితే పరిస్థితి ఉంది ఈ వార్త చూసిన అర్థం. సోనియా రాకపై సస్పెన్షన్, రాహుల్ గాంధీ హాజరే డౌటే. జూన్ 2 సెలబ్రేషన్కి హాజరు కావాలని ఢిల్లీకి వెళ్ళి పర్సనల్గా ఆహ్వానించిన సీఎం. సానుకూలంగా ఉన్నారని కామెంట్, చివరి నిమిషం వరకు ప్రయత్నాలు. చూసినా వాళ్ళు ఎక్కడికి పోవాలి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ పోయింది క్యూ కడుతున్నాడు ఢిల్లీలో. ఎవరి దగ్గర సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వాళ్ళ అపార్ట్మెంట్ కోసం వాళ్ళు ఇక్కడ జూన్ 2వ తారీఖు జరగాలన్నటువంటి లక్ష్యంతో వాళ్ళు ఇక్కడ రావాలని ఎన్ని కుట్ర కుతంత్రాలు లేచినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిపాలనలో, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల కొట్లాట, ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన విషయంలో వాళ్ళకి ఇప్పటికే సినిమా అర్థమైపోయింది. అందుకోసమే ఇవాళ రేవంత్ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి టీంని కూడా నమ్మలేని పరిస్థితి. ఏదో అడ్డమారి గూరిలో, ఏదో అడ్డమారి దెబ్బలో, లేకపోతే అంటే ఏదో అనుకోకుండా వచ్చినటువంటి సందర్భంలో ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి అహంకారం వల్ల రేవంత్ రెడ్డి గెలిచింది. కానీ బీఆర్ఎస్ హయాంలో నిజంగా అభివృద్ధి జరిగింది. అదే అభివృద్ధి నిజంగా అలానే కంటిన్యూ అయిపోతే ఆ ఉన్నటువంటి పాత ఎమ్మెల్యేలు మార్చి కొత్త ఎమ్మెల్యేలు పెట్టుకున్నట్టయితే బీఆర్ఎస్ 3వ అధికారంలోకి వచ్చేది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లేకుండానే. కానీ ఇక్కడ వాళ్ళ మీద కోపంతో ఇవాళ కాంగ్రెస్కి వేస్తే కాంగ్రెస్ పరిస్థితి కూడా అలానే ఉంది. కాంగ్రెస్ని కూడా నమ్మలేని పరిస్థితిలో, 6 నెలలకే నమ్మలేని పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకోసమే ఏది ఏమైనప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వస్తారో రారో అనేటువంటి సస్పెన్షన్ కూడా ఇంకా ఉన్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం.